వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పార్టీ పేరుతో వస్తాను అని ఊరిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారు ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్లో ఒక సభ నిర్వహించారు. సభలో టీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఆమె యొక్క పొలిటికల్ పార్టీ ఎజెండాను కూడా చెప్పారు. అయితే ఈ క్రమంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అవతరించడం, తెలంగాణ రాష్ట్ర సాధించడం, అట్లాగే రాష్ట్ర సాధన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగటం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అచ్చుగుద్దినట్టుగా అదే పదజాలంతో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఇవాళ తెలంగాణ ప్రజల్ని నిజంగానే కన్ఫ్యూజ్ చేయడానికే కవిత వస్తున్నారన్న చర్చ ప్రధానంగా ఇవాళ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కవిత గారి యొక్క పార్టీ ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొత్త పొలిటికల్ పార్టీ అవతరిస్తే వాక్యూమ్ ఎంత? ఎందుకంటే గతంలో షర్మిల గారు కూడా తెలంగాణలో పార్టీ అవతరించినప్పటికీ కూడా పెద్దగా రాణించినటువంటి నేపథ్యంలో ఆమె తట్టాబుట్ట సర్దుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కవిత గారు ఎందుకు పార్టీ పెట్టారు, వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకే ఆమె పార్టీ పెట్టారా అన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడాలో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే సార్. ఎట్టకేలకు గత కొంతకాలంగా ఊరిస్తున్నటువంటి పార్టీ అనుకోవాలా, కవిత గారు ప్రకటించారు. సో ఇప్పుడు ఆ పార్టీ పేరు, ఆ ఎజెండా, ఆమె స్పీచ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఆమె కేసీఆర్ గారిని పదే పదే ఇవాళ విమర్శిస్తున్నటువంటి నైజం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు పార్టీ పెట్టవలసిన వాక్యూమ్ ఉందా లేదా, రెండో అంశం అసలు పార్టీ పెట్టడం కాదు, పార్టీ పెట్టవలసి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకోటి ప్రజలు కూడా అనుకుంటుంది ఏంటంటే, నేను పొద్దున వెళ్ళా సభకి, వెళ్తే అసలు కవిత గారు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో అడుగుతున్నటువంటి ప్రజలు కూడా అదే అంటున్నా, పెట్టవలసి వచ్చింది. కవిత గారు అంటే ఒక బ్రాండ్ ఏముంది, కేసీఆర్ గారి బిడ్డ, ఆ బ్రాండ్ మాత్రం ఉంది. దానికి యాడెడ్ టు దిస్ తెలంగాణ జాగృతి పేరుతో గతంలో ఉద్యమ టైంలో మహిళలతోటి సాంస్కృతి సంప్రదాయాల విషయంలో కొంత సేవ చేసిన మాట వాస్తవం. ఇంతకు మించి ఒక రాజకీయ నాయకురాలుగా ఏ నియోజకవర్గంలో అయినా కంటిన్యూస్గా భారీ మెజారిటీతో గెలిచిన సందర్భాలు లేవు, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏది బీఆర్ఎస్ అప్పట్లో కేసీఆర్ బాగా ఉధృతంగా వేవున్న సందర్భంలో కూడా. ఇక సెకండ్ పాయింట్, ఇప్పుడు ఈమె పార్టీ పెట్టింది ఎందుకు, తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించడం కోసం. మంచిదే, అంతవరకు మంచిదే. అయితే ఆ పార్టీ ఆ ఉద్దేశంతో పెట్టినప్పుడు టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టాలి, వేరే ఇంకొక పేరుతో పెట్టవచ్చు కదా. కానీ ఆమె తెలంగాణ ఆకాంక్షల మేరతో పెట్టుంటే మరి టీఆర్ఎస్ ఎందుకు అవసరం వచ్చింది? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ మహిళల కోసం పెట్టానని చెప్పారు, మంచిదే. కానీ ఆ ఇమిటేషన్ బ్రాండ్స్ అంటారు కొన్ని, అదే ఇమిటేషన్తో అదే పేరుతో ఉన్న పార్టీ పేరు సెలెక్ట్ చేసుకోవటంలో తెలంగాణ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, బీఆర్ఎస్ని లేదా టీఆర్ఎస్ని లేదా తండ్రి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద, ఆ పార్టీ మీద ఉన్న అక్కసు వెల చేసుకోవటం కోసం, ఎక్స్ప్రెస్ చేయటం కోసం పెట్టిందా, పెట్టించారా అనేది ఒకటి. ఇంకొకటి మనం లీగల్గా లాజికల్ యాంగిల్లోకి వద్దాం. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ అయింది, 1 year అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ 1 year కంటే ముందు బిఫోర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ రీసెంట్లీ కన్వర్టెడ్, మేబీ 1 year 2 years 3 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ సెక్షన్ 29 ప్రకారం ఒక పార్టీ రిజిస్టర్ అయ్యి లేదా ఆ పార్టీ ఇంకొక పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత 10 years వరకు ఫ్రీజింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 10 years పీరియడ్లో ఏ ఒక్కరూ భారతదేశంలో ఆ పేరుతో పార్టీ పెట్టడానికి వీల్లేదు, రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, జరగదు. నెక్స్ట్ పాయింట్, ఇన్ కేస్ వీళ్ళు ఒకవేళ అప్లై చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అబ్జెక్షన్ రైజ్ చేసే అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, కోర్టులో ఇటువంటి కేసెస్లో కేస్ లాస్ ఉన్నాయి, ప్రెసిడెన్సెస్, శివసేన విషయంలో కూడా. సో అటువంటి వీళ్ళు రిఫర్ చేసినప్పుడు మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, ఇప్పటి వరకు ఇప్పుడు ఈరోజు ఆవిర్భావ సభలో పార్టీ పేరు అనౌన్స్ చేశారు. కానీ విచిత్రం, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈమె పార్టీకి ఇంతవరకు అప్లికేషన్ పెట్టలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆ లిస్ట్ చూస్తే గత సంవత్సర కాలంలో ఎక్కడ అప్లై చేసినటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర
సేన అనే పార్టీ పేరుతో అప్లికేషన్ కూడా వెళ్ళాలి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర 10 కొత్త పార్టీలకి అప్లికేషన్స్ ఉంటే ఈమె అప్లికేషన్ లేదు అంటే అప్లికేషన్ పెట్టకుండా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కాకుండా ఈ ఇమిటేషన్ తో పేరు పెడితే అది అప్రూవల్ కాదు లీగల్ గా లాజికల్ గా టెక్నికల్ గ్రౌండ్స్ తో అన్న అవగాహన లేకుండా హుటాహుటీన ఈరోజు ఆ పేరు అనౌన్స్ చేయటం వెనక కేవలం బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ లేదా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పెట్టినట్టుగా ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నట్టుగా అప్లికేషన్ కూడా ఇంకా పెట్టుకోకపోతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఎలా అనౌన్స్ చేస్తారండి? అప్లికేషన్ పెట్టి అప్రూవల్ అయిన తర్వాత రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు అనౌన్స్ చేశారు, రేపు అది రిజెక్ట్ అయితే ఏంది పరిస్థితి? వాట్ ఈస్ దిస్? అంటే పబ్లిక్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, లేదా రిజెక్ట్ అయిందని మళ్ళీ ఇంకో సింపతి గేమ్ ప్లే చేయడానికి, లేదా అవగాహన లేకపోవడం వల్ల వాట్ ఈస్ దట్? ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా లేకపోవటమా? ఎస్, రీజన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ప్రస్తావించినట్టుగా ఇన్ని రకరకాల రీజన్స్ ఉండి ఉండవచ్చు, ఏదో వ్యూహం అయి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ నేను పెట్టాను, రిజెక్ట్ చేపించారు, మళ్ళీ ఇది ఇంకొకటి వ్యక్తిగత ఎజెండాలోకి వెళ్తారు. సో వీటన్నిటి రకరకాల వ్యూహాలతో వీళ్ళు ఈ విధమైన అనౌన్స్మెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఈమె పార్టీ పెట్టడం వల్ల ఈమె రాజకీయ నాయకురాలుగా గతంలో భారీగా గెలిచిన సందర్భం ప్రత్యక్ష ఓటింగ్ లో లేదు. అంటే మీరు ఇందాక ఇమిటేషన్ బ్రాండ్స్ అన్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చూస్తే కూడా వాళ్ళు కోల్గేట్ పేస్ట్ కి కూల్ గేట్ అని అట్లాగే బిస్లరీ బాటిల్ ని ఇంకొక పేరుతో అంటే సేమ్ యాస్టీజ్ గా డమ్మీ చేసి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనే చెప్పొచ్చేలాగా సెటరికల్ పోస్ట్ ఒకటి పెట్టారు. మనం పబ్లిక్ లో సొసైటీలో ప్రొడక్ట్స్ ని ఇమిటేషన్ బ్రాండ్స్ అంటాం. అన్ఫార్చునేట్లీ కవిత గారు ఇప్పుడు రాజకీయ పార్టీలో కూడా ఇమిటేషన్ బ్రాండ్ పార్టీగా ఎందుకు అవతారం వెత్తవలసి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయాలనుకుంటే ఇదే పేరు ఎందుకు సెలెక్ట్ చేయాలా? అది యాక్సెప్టబుల్ కాదు అని తెలిసినప్పటికీ లీగల్గా ఇందులో వ్యూహం ఏంటి అంటే ఇందులో ఏముంది? టార్గెట్ తెలంగాణ ప్రజలు కాదు. రెండో అంశం, కేసీఆర్ గారిని లేదా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళని విమర్శిస్తూ ఉంది. ఇది ఈ 1 year 2 years ముందు ఇదే మాటలు ఈమె ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అనిందా? అదే కేసీఆర్, అదే కేటీఆర్. కానీ ఇవాళ పాత కేసీఆర్ గారు లేరు అంటే ఒక రేవంత్ రెడ్డి పాలన మొత్తం దౌర్జన్య పాలనగా ఇవాళ గోసపడతా ఉంటుంది ఎంటైర్ తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు, ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితమయ్యారు, పాత కేసీఆర్ కాదు అని ఆమె చెప్తున్నారు. కానీ ఇవాళ జగిత్యాల సభ తర్వాత పాత కేసీఆర్ వచ్చాడు తెలంగాణ ప్రజలకు అందరూ చెప్పుకుంటా ఉంటే ఈమె దాన్ని కొంత విడ్డూరంగా ఇవాళ సీన్ రివర్స్ గా మాట్లాడు. అంటే ఈమె టార్గెట్ కేసీఆర్ లేదా బీఆర్ఎస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జనాలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉంది ఆమె. మరి ఈమె ఈ 2.5 సంవత్సరాల్లో ఏ పాత్ర పోషించింది తెలంగాణ ప్రజలకి అనుకూలంగా మేలు చేయటం కోసం? రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకంగా ఏమన్నా చేసిందా? కేసీఆర్ చేయలేదంటుంది. ఈమె ఏం చేసింది? ఈమె ఏం చేయలే. రెండో పాయింట్, లిక్కర్ స్కామ్లో ఆ జైలుకి వెళ్ళటం, అది తీరని చెరిగిపోని మచ్చగా మిగిలిపోయే అంశం, అది కూడా మహిళ మీద. ఆ మచ్చ అనేది బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పట్లో. ఏమి అనలేని పరిస్థితి ఆ ఇంటి బిడ్డ కాబట్టి. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్కి ఇంతకాలం ఉండి అప్పుడు లేని విమర్శలు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈమె కుటుంబ సమస్యల నేపథ్యంలో బయటకు వచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు విమర్శలు చేయటం ఎంతవరకు కరెక్ట్? కానీ గతంలో కేసీఆర్ గారి మీద నాకు కోపం లేదని, కేసీఆర్ గారు చుట్టూతా కొన్ని శక్తులు ఉన్నాయని మాట్లాడినటువంటి కవిత గారు ఇవాళ డైరెక్ట్ కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. గతంలో వెర్షన్కి ఇప్పుడు వెర్షన్కి చూద్దాం. ఇప్పుడు ఆమె ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు గతంలో కేసీఆర్ గారు మంచివారే, కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నారు ఆమె. ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ కారిని కూడా విమర్శిస్తున్నారు. అవును. అంటే ఈ మార్పు మనం చూసినట్టయితే ఎవరు అలా విమర్శించవలసి వచ్చింది ఆమెకి? ఎందుకు వచ్చింది? ఏం ప్రాబ్లం జరిగింది? ఇన్ని సంవత్సరాలు మంచి కేసీఆర్ సడన్ గా ఇప్పుడు ఎందుకు చెడ్డ కేసీఆర్ అయ్యాడు? ఇన్ని సంవత్సరాలు అదే మనిషి కదా. ఎందుకు ఈ విధమైన మార్పు వచ్చింది? ఎందుకు ఈ విధమైన యుద్ధాన్ని ప్రకటిస్తుంది? దీని యుద్ధం ఎవరి మీద ఎవరి మీద యుద్ధం? ఒక వ్యక్తిని బేస్ చేసుకొని యుద్ధానికి దిగారేమే. ఈమె వెనకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, ఈమె టార్గెట్ ఏంటి? సపోజ్ ఈమె టార్గెట్ ఆమె మాటల్లో చెప్పవలసి వస్తే మహిళలు అంది. మహిళలు జాగృతికి సంబంధించిన సంస్థ ఉన్నప్పుడు కొంతమంది మహిళలు ఈమెతో కనెక్టివిటీ ఉండి ఉండవచ్చు, నేను కాదని అనట్లా, అందులో సేవ చేసిన మాట వాస్తవమే. అంతకు మించి ఏ వర్గాల వాళ్ళైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె పార్టీకి కాంగ్రెస్ పార్టీలో నుంచి
అభిమానులు కానీ వాళ్ళ సంబంధించిన వ్యక్తులు కానీ ఓటర్స్ ఇందులోకి వచ్చే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ నో. రారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బీజేపీ నుంచి అసలు రారు. ఇంకా ఎక్కడి నుంచి సపరేట్గా ఈమె పార్టీలోకి జాయిన్ అవుతారు? నంబర్ 2, ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పార్టీ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప, లేదా జగన్ రెడ్డి గారు తప్ప. కానీ ఈ 2 కేసులు కూడా 15 సంవత్సరాలు పట్టింది పికప్ అవడానికి. రెండోది, ఆ పార్టీలు పెట్టిన నేపథ్యంలో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అక్కడ వ్యాక్యూమ్ ఉందా, రిక్వైర్మెంట్ ఉందా, రాజకీయ పరిస్థితులు, ఈక్వేషన్స్ ఏమున్నాయి? ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పేరున్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ ఇంటలెక్చువల్, కానీ చాలా పార్టీలు నడిపాడు. ఎస్, అరే అధికారంలోకి తీసుకొచ్చాడు. దశ దిశ నిర్దేశించి ఇట్లా నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. మోడీ ప్రభను కూడా వెలిగించాడు ఆ రోజు భారీగా. ఒక రాష్ట్రం అని కాదు, అటువంటి వ్యక్తి పార్టీ పెడితే బీహార్లో అడ్రస్ లేదు, రూపురేఖ అసలు కనిపించలే అక్కడ. అవును. సో నేనేమి ఎందుకు ఈవెన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, అవును, చాలా మంది గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇండివిజువల్ గా పార్టీ స్టార్ట్ చేసినా, ఈవెన్ లేటెస్ట్ జగన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ కూడా తల్లి తెలంగాణ పార్టీ. ఎస్ ఎస్, వీళ్ళందరూ తక్కువ వాళ్ళేం కాదు. అవును. కానీ సక్సెస్ అవ్వటం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఆ రిక్వైర్మెంట్ లేదు. అంటే గతంలో కేసీఆర్ గారు మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు, పాండవ పెట్టడం సులభం కాదు ఆయన ఒక సందర్భంగా మాట్లాడారు. ఆయన ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మహామహులు, మహోన్నతులు పెట్టి సక్సెస్ అయిన సందర్భాలు వెరీ రేర్. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈక్వేషన్స్ బేస్ చేసుకుంటే అంత అవసరం కానీ, రిక్వైర్మెంట్ కానీ, వ్యాక్యూమ్ కానీ లేదు. ఈ నేపథ్యంలో ఏమే ఒక్కరినే కేసీఆర్ అండ్ ఫ్యామిలీని, బీఆర్ఎస్ ని టార్గెట్ చెయ్యాలి అని స్పష్టంగా ఈ రోజు ఆ మాట్లాడే మాటల్లో ఆమె తెలంగాణ ప్రజలనైతే ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసే కార్యాచరణకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇమిటేషన్ బ్రాండ్ పేరు పెట్టింది. నేను అంటాను, మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకుంటే ఏంటి తెరనకలు ఎవరు ఏంటి అర్థం చేసుకొని కొంత చాలా విఘ్నతగా ఉండే అవకాశం? అందుకే అక్కడికే వస్తా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ గురించి రూల్ అవుట్ చెప్పాము, మనం అనుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ లేదా కేసీఆర్ కి సంబంధించిన ఫాలోవర్స్, కేసీఆర్ పార్టీ పెట్టక ముందు ఉద్యమకారుడు నేపథ్యంలో మొదలైంది టీఆర్ఎస్. అంటే గడిచిన 15-12 సంవత్సరాల కాలంలో ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పటిష్టమైన స్ట్రెంగ్త్ ఉంది, బాగా బలం ఉంది. రాజకీయ పార్టీగా కన్వర్షన్ కాక ముందు నుంచి ఆ బలం, ఆ స్ట్రెంగ్త్, ఆ బలగం కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి విడదీసి కవిత వైపు రావటం అనేది నాట్ సో ఈజీ. ఆఖరికి మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ చేశారో ఇవాళ అదే పార్టీ నుంచి రివర్స్ వలసలు బీఆర్ఎస్ లో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అధికారంలో ఉన్న పార్టీ నుంచి. సిచ్యువేషన్ అలా ఉంది అంటే ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి పార్టీకి గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని విడగొట్టి ఇంకొక పార్టీలోకి వెళ్ళటం అంటే ఎవరు వెళ్తారంటే, ఇక్కడ పూర్తిగా అసంతృప్తి పదవి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంతమంది ప్రభావితం చేయవచ్చునేమో, కానీ పూర్తి స్థాయిలో ఎవరికి పెద్దగా ఫరక్ లేదు, ఫాయిదా లేదు అన్నట్టుగా ఉంది ఒకటి. రెండోది, ఈమె ఎందుకు పెట్టవలసి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి లేదు, వాళ్ళు వద్దన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. బీజేపీకి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈడీ కేసులు ఇవన్నీ హడావిడి అరెస్టులు అంటారు. ఇంకో మీరు అడగొచ్చు, మరి ఎక్కడికి ఛాన్స్ లేదు కదా, అసలు పార్టీ ఎందుకు పెట్టాలి అని. నేను అదే అంటున్నా, తెలంగాణ ప్రజలు కొంతమంది, నేను పొద్దున మాట్లాడితే సభకి వెళ్ళిన సందర్భంగా, అసలు వాళ్ళ సొంత తండ్రిదే పార్టీ ఉంది కదా, ఇప్పుడు ఆమె పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, వాట్ ఈస్ ద నెసెసిటీ అంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్నటువంటి కేసెస్ నేపథ్యంలో ఏదో ఒక పార్టీ లేదా పార్టీ ముసుగు లేదా పార్టీ గొడుగు ఒక ప్రొటెక్షన్ కింద కొంత ఉంటే, కొంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి ప్రోటోకాల్స్. దాన్ని నేపథ్యంలో ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా కవిత గారు పార్టీ పెట్టారా, లేకుంటే ఎవరైనా పెట్టించారా? పెట్టాల్సి వచ్చింది ఒకటి. రెండోది, పెట్టించారా అన్న మాట నేను అనలేక ఇందాక ఏమన్నానంటే, వెనకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు. అంటే ఇట్ లుక్స్ లైక్ దాట్ ద వే షీ ఈజ్ స్పీకింగ్, ద వే షీ ఈజ్ టార్గెటింగ్ ద ఓన్ ఫాదర్ అని అలా అనిపించే విధంగా చేసేది లేకుండే. అట్లా కాకుండా వేరే యాంగిల్ తీసుకొని, ఎస్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఇన్ని అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగి నేను ఎప్పుడు దాకా పోరాడా, ఇంకా పోరాడతా, ఇది తెలంగాణ కోసం, ప్రజల కోసం అని అనుంటే కేసీఆర్ని తిట్టకుండా పర్వాలేదు పాపం ప్రజల కోసం వచ్చి ఉండొచ్చు అని అనుకునేవాళ్ళు. కానీ టార్గెట్ కేసీఆర్ అనేది ఎంతవరకు కరెక్ట్, ఈ టార్గెట్ అనేది గడిచిన సంవత్సరాల్లో ఎందుకు లేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు ఈమె టార్గెట్ చేసిన తర్వాత కట్టర్
ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారి బలగం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్న నినాదంతో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. ఎస్ చాలా హార్డ్ టైమ్స్ లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి దళం అంతా ఇవాళ కవిత గారితో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందా? నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటుందా? అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ నో. వై షుడ్ ద పీపుల్ ట్రావెల్ విత్ కవిత? Yes. What is the necessity? What is the reason? What is the background? What is the situation here? No such situation exists in the state of Telangana. అందులో కూడా హార్డ్ కోర్ లాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీలోకి జంపు కావలసిన అత్యవసర అనివార్య పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో లేవు అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్ గా సార్ వాక్యూమ్ లేదంటున్నారు, ట్రావెల్ చేసే పరిస్థితి లేదంటున్నారు, మరి సక్సెస్ రేట్ ఎక్కడ వస్తుంది? మీరు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని. ఏంటి మరి ఫాయిదా ఏంటి? అంటే బహుశా వాళ్ళకి ఆమెకున్న స్ట్రాటజీస్ లెక్కలు ఏమై ఉండొచ్చు అంటే మహిళలో ఓటర్స్ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. అంటే రాంగ్ స్ట్రాటజీ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, ఎందుకంటే పేరులోనే ఇక్కడ అర్థమవుతుంది కదా ఎంతవరకు స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు. ఆ పేరులోనే కొంత లోపం జరిగింది, లీగల్లీ, లాజికల్లీ, టెక్నికల్లీ. ఇంకొక అంశం ఏంటంటే బహుశా ఈ మధ్య సోషియో ఎకనామిక్ సర్వే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువ బీసీలు 56% ఉన్నారు తెలంగాణలో, యూత్ ఎక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళని ఫోకస్ పాయింట్ గా ఆమె పెడుతున్నట్టుగా గతంలో మాట్లాడారు. మంచిదే, అంటే మొదటి నుంచి బీసీలకు అనుగుణంగా మాట్లాడతారు, కానీ ఆ బీసీ కానటువంటి కవిత గారు బీసీల కోసం కొట్లాడేందని నినాదం కూడా తెర మీదకి వస్తుంది కదా. అంతే కదా. బీసీ ఒకటి. రెండోది, బీసీల కోసం ఇప్పటి వరకు నేను ఇది సాధించాను, అందుకే నాకు వాళ్ళంటే ఇది అభిమానం, వాళ్ళ గురించి నేను ప్రాణాన్ని త్యాగం చేస్తాను అని అనటానికి ఇప్పటిదాకా వాళ్ళ గురించి ఏమన్నా సాధించింది, సక్సెస్ స్టోరీ ఏమన్నా ఉందా? ఏమి లే. మరి ఏముంది? కేసీఆర్ గారి బిడ్డ అని ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అదే ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు కూడా కేసీఆర్ గారి బ్రాండ్ వాడుకొని కవిత గారు ఎమర్జ్ అవ్వాలా? అక్కడి నుంచి ఈ బ్రాండ్ నుంచి పక్కకి జరిగి రాజకీయ నాయకురాలు, ఇండిపెండెంట్, క్యాపబుల్ రాజకీయ నాయకురాలు అని ముద్ర ఏమో పడాలి, ఆ విధంగా రావాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ నాట్ సో ఈజీ. దీని నుంచి ఈ సర్కిల్ నుంచి ఆమె బయటికి వచ్చి ఇండిపెండెంట్గా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలంటే పరిస్థితులు కూడా రాజకీయ నేపథ్యం అనుకూలించాల. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రజలని లేదా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి కొంత స్ప్లిట్ తీసుకురావడం కోసం ఈమె చేయవలసి వచ్చిందా, చేపించారా అన్నది అనుమానాలు నాకు వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. సో మొత్తం మీద కవిత గారు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉంటాయి, రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, మరి ఆమెకు ఈ యొక్క పార్టీ సక్సెస్ ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉంటాయి, మరి వాక్యూమ్ ఎంత ఉంది, మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.